నేర్చుకోవాలి. చాలా మంది స్త్రీలు కూడా ఇటీవలి కాలంలో ఏదున్నా లేకపోయినా నిద్రపడుతుందేమో కానీ వారి చెంత మొబైల్ ఫోన్ లేకపోయినట్లయితే వారికి నిద్ర పట్టనటువంటి పరిస్థితి కూడా దాపురించింది. అయితే కాలాన్ని ఇక్కడ చాలా మంది వ్యర్థం చేస్తూ ఉంటారు, దుష్ట సాంగత్యంలో వ్యర్థం చేస్తూ ఉంటారు. అతి నిద్రాలోలుగా కొంతమంది, అల్ప నిద్ర లోలుగా కొంతమంది వారి వారి దినచర్యలోని లోపాల వల్ల రోగాల పాలవుతూ ఉంటారు. కాబట్టి విహార లోపం లేకుండా చూసుకోవాలి. ఇక మూడవది విచారము. విచారము అంటే ఆలోచన. మన ఆలోచనలు సవ్యంగా ఉంటే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది. మన ఆరోగ్యం భవ్యంగా ఉండాలి అంటే మన ఆలోచనలు సవ్యంగా ఉండాలి. కాబట్టి ఎటువంటి పునాది మీద మన జీవితాన్ని నిర్మాణం చేస్తామో అలాంటి భవనమే ఏర్పడుతుంది. కనుక మనందరం గమనించాల్సింది ఏమిటి అంటే సరైనటువంటి ఆలోచన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఇవాళ మనం గమనిస్తే చాలా మంది రకరకాల కారణాల వల్ల దురాలోచనలు ఎక్కువగా పొందుతూ ఉన్నారు. ఆలోచన అనేది నిజానికి అమృతంతో సమానం. ఆలోచన అమృతం లాంటిది అని కూడా శాస్త్రాలు చెప్పాయి. అదే ఆలోచన దుష్టమైనది అయినట్లయితే అది విషంతో సమానంగా మారుతుంది. కనుక మనిషి తన జీవిత కాలంలో సరైనటువంటి ఆలోచన విధానాన్ని, సవ్యమైనటువంటి ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి.